హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాల్టి రెసిపీలో కేక్స్ పైన ఐస్ క్రీమ్ పైన డెకరేషన్ చేసుకోవడానికి ఐసింగ్ స్ప్రింకిల్స్ని ఇంట్లోనే మనం ఈజీగా ఇలా కలర్ఫుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. వీటిని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం ఐసింగ్ షుగర్ అలాగే కొద్దిగా వాటర్ తీసుకోవాలి. దీనికి క్వాంటిటీ ఏం అవసరం లేదండి. మనకు ఎన్ని స్ప్రింకిల్స్ కావాలో దాన్ని బట్టి మనం ఈ ఐసింగ్ షుగర్ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. 3 స్పూన్స్ వాటర్ అయితే సరిపోతుంది. ఇక్కడ నేను ముందు 2 స్పూన్స్ వాటర్ వేసాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక 1 స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మరి గట్టిగా కాకుండా అలాగే పల్చగా కాకుండా కొంచెం థిక్ పేస్ట్ ఉండేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎన్ని కలర్స్లో ఐసింగ్ షుగర్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అన్ని కలర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఇలా విడివిడిగా ఒక్కొక్క బౌల్లోకి కొంచెం ఈ ఐసింగ్ షుగర్ పేస్ట్ని తీసుకోవాలి. ఎన్ని కలర్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో అన్ని బౌల్లో ఇలా విడివిడిగా తీసుకోవాలి. ఇక్కడ నేను 3 కలర్స్ యూజ్ చేస్తున్నాను. ఇలా విడివిడిగా బౌల్లోకి ఐసింగ్ షుగర్ పేస్ట్ని తీసుకొని ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ని ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఒకటి నేను వైట్ కలర్లో అలాగే ఉంచుతున్నాను. ఇలా 3 కలర్స్ని మిక్స్ చేశాను. ఇక్కడ నేను గ్రీన్ అలాగే రెడ్ ఎల్లో మిక్స్ చేస్తున్నాను. ఇక్కడ కలర్స్ పౌడరే కాకుండా లిక్విడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి పైపింగ్ కవర్ని తీసుకొని ఇందులోకి మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఐసింగ్ షుగర్ పేస్ట్ని ఇందులోకి ఫిల్ చేసుకోవాలి. ఇలాగే అన్ని కలర్స్ని కూడా ఫిల్ చేసుకొని ఇలాంటి ఒక బటర్ పేపర్ తీసుకోవాలి. బటర్ పేపర్ కానీ లేదా నార్మల్ పేపర్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ఇలా ఈ పేపర్ పైన పెట్టుకోవాలి. ఇలా లైన్స్లో కానీ డాట్స్లో కానీ మీకు నచ్చిన షేప్లో ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా ఇవన్నీ మనం పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 5 to 6 అవర్స్ వరకు ఇలా వదిలేయాలి. ఆ తర్వాత ఇలా స్పూన్తో కానీ చాక్తో కానీ మనం ఈ స్ప్రింకిల్స్ అన్నిటిని కూడా తీసివేసుకోవాలి. ఇలా వెంటనే వచ్చేస్తాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా ఉండే ఐసింగ్ స్ప్రింకిల్స్ని మనం ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు ఎన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటే అన్ని కలర్స్తో ఈ స్ప్రింకిల్స్ని మనం తయారు చేసుకోవచ్చండి. మనం ఇంట్లో కేక్ తయారు చేసుకున్నప్పుడు ఐస్ క్రీమ్ తయారు చేసుకున్నప్పుడు వాటిపైన వీటిని ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు రెగ్యులర్గా మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.